బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మరో గ్యారెంటీలను అమలుకు జీవో జారీ చేసింది. ఇక మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి జీవో విడుదల చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 క్రైటీరియాలను ప్రకటించింది. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టిన ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసుకోవాలని సూచించింది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఈ పథకానికి 39.5 లక్షల లబ్ధిదారులు గుర్తించామని జీవోలో పేర్కొంది. ఇక మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్నాక వినియోగదారుల ఖాతాల్లోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేస్తామని పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మరో గ్యారెంటీ అమలుకు జీవో జారీ చేసింది. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకానికి జీవో విడుదల చేసింది. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 క్రైటీరియాలను ప్రకటించింది. తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా పెట్టిన ప్రభుత్వం సబ్సిడీ సిలిండర్ కోసం ప్రజాపాలనలో అప్లై చేసుకోవాలని సూచించింది. ఇక ప్రజాపాలనలో దరఖాస్తుల ఆధారంగా ఈ పథకానికి 39.5 లక్షల లబ్ధిదారులు గుర్తించామని జీవోలో పేర్కొంది. ఇక మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్నాక వినియోగదారుల ఖాతాల్లోకి తిరిగి సబ్సిడీ అమౌంట్ ను ట్రాన్స్ఫర్ చేస్తామని పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఏదైతే ఈ పథకాలు అమలు కావాలో అయితే దీని ప్రధానంగా 3 కండిషన్లు పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ 3 కండిషన్లకి ఎంత మేర లబ్ధిదారులకు అర్హులవుతారు? ఇది ఎంత మేరకు ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందంటారు? మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా ఈ యొక్క 2 గ్యారెంటీలను అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇటు ప్రారంభించేటువంటి ముందు దానికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ప్రకటిస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో ప్రధానంగా ఇటు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించేటువంటి పనిలో పడ్డాయి. దానికి సంబంధించి ఇప్పటికే 39.5 లక్షల మందిని గుర్తించినట్లయితే ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి ఈ యొక్క గ్యాస్ అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఈ ఇటు 3 సంవత్సరాల నుంచి తమ వినియోగాన్ని కూడా పరిగణలోకి తీసుకొని గత 3 సంవత్సరాల నుంచి ఎంత గ్యాస్ వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఆ వినియోగం ఆధారంగానే వాళ్ళను గుర్తించేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి మరొక వైపు ఇటు వాళ్ళకు సంబంధించి తెల్ల రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకున్నది. తెల్ల రేషన్ కార్డు ఉండాలని చెప్పి చెప్తా ఉన్నది. మరొక వైపు వాళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తు కూడా చేసి ఉండాలని చెప్పి చెప్తా ఉన్నది. అంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసి ఉండాలి, తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అదేవిధంగా వాళ్ళు 3 సంవత్సరాల నుంచి వాళ్ళు కన్స్యూమర్ చేసేటువంటి ఎంత మేరకు ఉన్నది ఆ మేరకు యావరేజ్లో దాన్ని బట్టి ఈ యొక్క గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దానికి సంబంధించి ఇప్పటికే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా మొత్తం వినియోగదారు నుంచి గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి మొత్తం
డబ్బును తీసుకున్న తర్వాత ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుండి ఇటు వినియోగదారులకు మళ్ళీ సబ్సిడీని ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నది. ప్రస్తుతానికైతే వినియోగదారు నుంచే డబ్బు మొత్తం తీసుకున్న తర్వాత ఆ యొక్క మొత్తాన్ని కూడా ప్రభుత్వమే నేరుగా ఆయిల్ కంపెనీలకు చెల్లించిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ వినియోగదారుల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ భవిష్యత్తులో దీని మొత్తాన్ని కూడా ప్రభుత్వమే నేరుగా ఇటు వినియోగదారులకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయనున్నది. ఎందుకంటే 500 రూపాయలు కేవలం 500 రూపాయలు తీసుకొని మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నది. అప్పటి వరకు అయితే ప్రస్తుతానికి ఇటు ఆయిల్ కార్పొరేషన్ ద్వారానే ఆయిల్ కంపెనీల ద్వారానే ఈ యొక్క అమౌంట్ను కూడా చెల్లించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది. మొత్తానికైతే ప్రభుత్వం అయితే 3 క్రైటీరియాలను తీసుకున్నట్టుంటే ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నది. తెల్ల రేషన్ కార్డు అనేది తప్పనిసరి అని చెప్పేసి నిన్న కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో ఈ రేషన్ కార్డును క్రైటీరియాగా మాత్రమే తీసుకుంటా ఉన్నది. దీంట్లో ఇప్పటికే 39.5 లక్షల మందిని కూడా గుర్తించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ప్రజాపనలో దరఖాస్తు చేసినటువంటి అందరూ కూడా ఇస్తామని చెప్తా ఉన్నది. మరి ఇంకా కొంతమంది కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మరొకసారి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇది నిరంతర ప్రక్రియ అని కూడా చెప్తా ఉంది. ఇప్పుడు ఎంపీడీఓ కార్యాలయంలో కానీ లేకపోతే సంబంధిత అధికారుల దగ్గర కూడా తమ దరఖాస్తును నమోదు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ తర్వాత కూడా ఈ గ్యాస్ సిలిండర్ సబ్సిడీని పొందడానికి అయితే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నది. వెనెల ప్రధానంగా చూసుకున్నట్టయితే మొదట్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ అర్హులు అన్నారు. మరి ఈ నేపథ్యంలో కొంతమేర కండిషన్స్ పెట్టడం వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉందంటారు? ముఖ్యమంత్రి నిన్న కూడా ఒక స్పష్టం చేయడం జరిగింది. ఎవరైతే అర్హులు మాత్రమే తెల్ల రేషన్ కార్డుకు అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్తా ఉంది. కొంతమందికి తెల్ల రేషన్ కార్డు అర్హత లేకుండా కూడా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే పేదవాళ్ళు అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే బిలో పావర్టీ లైన్ పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి భావిస్తున్నది. అందుకొరకే 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ అనేది ఇటు మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెల్ల రేషన్ కార్డు అనేది మధ్యతరగతి నుండి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వస్తుంది. కాబట్టి ఈ రేషన్ కార్డుని క్రైటీరియాగా తీసుకున్నది. అదేవిధంగా ప్రజాపాలనలో కూడా దరఖాస్తు చేసుకుని ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇటు సబ్సిడీ ఇచ్చేందుకైతే అంటే ముఖ్యంగా 500 గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడ్డది. దీన్నైతే ప్రస్తుతానికి ఇటు ప్రభుత్వం నేరుగా ఇవ్వకపోయినా కానీ ఇటు 500 నెల ఇటు కంపెనీలకు సంబంధించి ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలకైతే ఇచ్చేస్తుంది. ఆ తర్వాత అక్కడ నుండి సబ్సిడీ అయితే ఇటు ఎవరైతే వినియోగదారులకు వస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం నేరుగా 500 తీసుకునే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి ఏర్పాటు అంటే చేయబోతున్నది. ఈ యొక్క ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఈ మొత్తం కూడా 48 గంటల్లోనే వినియోగదారునికి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.